కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి స్పష్టత వచ్చిందని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ సందర్భంగా పార్టీ నేతలతో పలు అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరని, మోసపోయామన్న భావన అన్ని వర్గాల్లో ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా పథకాలు కూడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్కు చాలా నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థిరాస్తి రంగం దెబ్బతిన్నదని, భూముల ధరలు పడిపోయాయని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ చాలా తప్పిదాలు చేస్తోందని విమర్శించారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామని, ఏనాటికైనా ఆ ప్రాజెక్టే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని రైతుల గురించి మాట్లాడతారని కేసీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ల నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, కేంద్రంలోని బీజేపీ తన ప్రణాళికను అమలు చేస్తుందన్నారు. మహిళలకు కూడా అవకాశాలు ఎక్కువగా వస్తాయని, అందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు.